శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. మ్యామ్, సిదిరి అప్పలరాజు గారి కొడుకు విషయం. ఒక గొర్రెల కాపరిని బండితో గుద్ది చంపటం, ఆ కేసు బయటకు రాకుండా వేరే ప్రయత్నాలు చేయటం, అసలు ఈ మొత్తం ఉదాంతం పైన మీ అభిప్రాయం ఏంటి? అలా కాదండి, వీళ్ళందరూ కూడా పబ్లిక్లో ఉండి మంత్రులుగా పనిచేసి తన కుటుంబం దాకా వచ్చేసరికి, తన పిల్లల దాకా వచ్చేసరికి ఈ రకంగా చేయటం అనేది ఒకసారి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు మన బండి సంజయ్ది చూశారు కేసు, వాళ్ళ కొడుకుది. ఆయన ఆ రోజు ఆయనంతటా ఆయన అప్పచెప్పేస్తుంటే హీరో అయి ఉండేవాడుగా. ఇప్పుడు కూడా మనం చట్టంతో ఆటలాడద్దు. తప్పు జరిగింది, నా కొడుకైనా సరే నేను అప్పచెప్తున్నాను అని ఆ రోజు బండి సంజయ్ చేస్తుంటే ఇవాళ రాజకీయంగా ఆయన ఇంత తగ్గాల్సిన పని ఉండేది కాదు. బండి సంజయ్ మీద మనందరికీ ఒక మంచి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు కూడా మనిషి ఆ గీత దగ్గర అటా ఇటా అనేది ఒక సెకండ్ ఆలోచించుకోవాలి. నేను చేసేది మంచిగా చెడా, నేను ఇటువైపు ఉండనా పబ్లిక్ వైపు ఉండనా, అంటే న్యాయం వైపు ఉండనా, ఒక్క సెకండ్ ఆలోచించుకోవాలండి. ఇప్పుడు మనకు కూడా కొన్ని చిన్న చిన్న ఏమంటారు సందర్భాలు వస్తాయి, మంచి వైపా చెడు వైపా అని. ప్రతి మనిషికి లైఫ్లో వస్తాయి. మనం ఎవరిని సమర్థించాలి, లేకపోతే డబ్బు విషయంలో కూడా మీకు అవకాశాలు వస్తాయి. అప్పుడు ఒక్క సెకండ్ మనం ఆలోచించుకోవాలి. నో, ఏంటి ఇంతకాలం ఇంతలా ఉండి ఇప్పుడు నేను ఈ ₹1,00,000కో లేకపోతే దీనికో ఆశపడాలా? మీరు ఆలోచించండి. ఆ స్ప్లిట్ సెకండ్ ఆలోచించారంటే మీరు జీవితకాలం ప్రశాంతంగా ఉంటారు. ఆలోచించకపోతే ఆ లక్ష్యం మిమ్మల్ని జీవితకాలం వెంటాడుతుందా? ఇదేంటి నేను చేశానా ఇలాగా, ఏంటి బలహీన క్షణం అని ఆ బాధ ఉంటుంది చూడండి. మీరు పైకి ఎంత మంచిగా పోజ్ ఇచ్చినా కూడా అది మిమ్మల్ని హాంట్ చేస్తూనే ఉంటుంది. సో ఇక్కడ సిదిరి అప్పలరాజు కూడా కొడుకు ఆరవ్, అతని పేరు, పలాసాలో ఏదో ఒక జంక్షన్ దగ్గర బైక్ మీద, అది బుల్లెట్ అనుకుంటాను నేను అనుకోవడం, ఎందుకంటే అంత స్పీడ్గా వెళ్తూ అంత పెద్ద బండి అయితేనే, ఒక గొర్రెల కాపరి వెళ్తూ ఉంటే ఆ అబ్బాయిని వెనక నుంచి ఢీ కొట్టినట్టున్నాడు. అబ్బాయి అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోతే ఇతను కింద పడి మొహానికి చేతులకి అంత గాయాలయ్యాయి. తండ్రికి ఫోన్ చేశాడు. చేస్తే ఆయన ఏం చేశాడు, సీన్ రిక్రియేట్ చేశాడు వాళ్ళ అనుచరుడు సిద్ధార్థతోటి. అంటే వీళ్ళు బాగా వీడియోలు చూస్తున్నారు సోషల్ మీడియా. సో అతని చేత అతను పడేసినట్టుగా చేస్తే ఆ తర్వాత ఎవరో సహాయం చేశారు వీళ్ళకి. ఆ దెబ్బతిన్న కుటుంబానికి ఆల్రెడీ 1.5 లక్షలు ఇచ్చారు, ఇంకో 7.5 లక్షలు ఇస్తామన్నట్ట. అదేం జరిగిందంటే, ఒక లారీ అటు వెళ్తూ ఆ లారీ డ్రైవర్ చూశాడు ఈ అబ్బాయి కొట్టడం. సో దాంతో ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు పలాసాలో. అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. 14 రోజులు రిమాండ్ విధించారు. ఇప్పుడు ఏంటంటే ఆ సిద్ధార్థ అన్న అతని మీద కేసు పెట్టారు, సిదిరి అప్పలరాజు మీద కూడా కేసు పెట్టారు. ఇప్పుడు ఏమైంది, ఇంత రచ్చ జరిగి విషయం బయటకు వచ్చింది, అసలు నిజం బయటకు వచ్చింది. అలా కాకుండా కొడుకుని తీసుకెళ్ళి అప్పుడే అప్పచెప్పేసి ఉంటే సిదిరి అప్పలరాజుకి కష్టాలు తప్పేవి, ఆ కొడుకు కూడా కొంచెం శిక్ష తగ్గేదేమో. రెండోది, అబ్బాయి ఇప్పుడు నీట్ రాశాడు. సో ఆ రిజల్ట్ కోసం చూస్తున్నాడు. కొడుకు ఫ్యూచర్ పోతుందని. కొడుకు ఫ్యూచర్ కోసం ఆలోచించావు కానీ ప్రాణం పోయిన పిల్లాడి గురించి ఆలోచించావు. 10 లక్షలకి 9 లక్షలు కట్టినట్టున్నాడు విలువ. ప్రాణం విలువ 9 లక్షలు. నువ్వు మంత్రిగా పనిచేసావు, అందులో వైసీపీలో ఉన్నావు, ఎన్ని కోట్లు సంపాదించుకుని ఉంటావు. ఈ పిల్లాడిని అప్పచెప్పేసి వాళ్ళకు 1 కోటి ఇచ్చుంటే అయిపోయి ఉండేదిగా. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు బురదలో దిగి ఆ రోజు బుడమేరు వాగుకి వరద వచ్చినప్పుడు ₹1 కోటి అన్నాడు పాపం. ఇంకా కమిటీ ఆలోచిస్తోంది ₹1 కోటి ఇవ్వాలా వద్దా. అలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి.